దీనిపైన ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కూడా మనం ఇంకో వీడియోలో చేసి నేను పెడతా. అసలు ఎందుకైంది, ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, ఎన్ని ఫేక్ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ రియల్ డాక్టర్సా కాదా ఏందనేది కూడా మొత్తం దీనిపైన ఒక స్టడీ చేసి నేను వీడియో చేస్తాను. ఎందుకంటే తెలియాలి జనాలందరికీ కూడా తెలియాలి. ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజలకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశలను కూడా మంచి ఇల్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళ బండి ఎప్పుడైనా కూడా బయటపడాల్సింది. సో ఒకటే చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతున్నారో పేరెంట్స్ మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఫేకో ఏది రియల్లో ఏందనేది తెలుసుకోండి. చిన్న అమౌంట్ కాదు, 35 lakhs అనేది చిన్న అమౌంట్ కాదు నిజంగా చెప్పాలంటే. నిజంగా ఇట్లాంటి స్కామ్స్కి ఎవరైనా గురైనంటే బయటికి రండి, మాట్లాడండి. అప్పుడే ఇట్లాంటి వాళ్ళ పైన ఇంకా ఫైట్ చేయొచ్చు మనం కూడా. లేదంటే వీళ్ళ అరాచకాలు ఇవాళ ఈ రాజస్థాన్ కపుల్ పైనే కాదు, ఇంకా ఎంతమంది వాళ్ళేంటి ఇట్లా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అప్పుడు వస్తేనే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, దేశం మొత్తంలో ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా బయటపడుతుంది.